పెద్దగా ఉంటుందని చెప్పి కమిషన్ పెద్దగా గుర్తించి ఈ మహిళల మీద ఎక్కువ జరుగుతుంది. జెంట్స్ అంటే కొంచెం ట్రోల్ చేస్తే సరదాగా తీసుకుంటారు, కొంచెం మహిళలు ఎక్కువ హర్ట్ అవుతుంటారు, లోన్లీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే మాకు చాలా కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి జర్నలిస్టుల దగ్గర నుంచి కూడా, ఈ ఎక్కువ మహిళా జర్నలిస్టుల దగ్గర నుంచి. అందులో మహిళా కమిషన్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కంప్లైంట్ ఇచ్చిన పక్షం తర్వాత మాకేమి కాల్స్ రాలేదు, మేము ఎవరు మాట్లాడలేదు, ఎవరి పనిలో మనం మళ్ళీ యాజువల్ బిజీగా ఉన్నాం. 22వ ఆయన ఏం చెప్తారో ఎదురు చూస్తున్నాం. సడన్గా నిన్న సాయంత్రం యూట్యూబ్ ఛానల్లో, వాళ్ళ సొంత ఛానల్లో మనపై ఆరోపణ చేస్తూ కంప్లైంట్ వీడియో పెట్టారు. ఒక 1 అవర్లోనే నాకు దరిదాపు 100 కాల్స్ వచ్చినాయి. ఇమీడియట్గా నేను ఛానల్లో ఉంటూ నేను వెంటనే మా ఛానల్ లైవ్లో కూర్చుని దాన్ని ఖండించి చెప్పడం జరిగింది, లైవ్లో ఏం జరిగిందని. కానీ మనం మంచి చేద్దామంటే చెడు ముందు వెళ్ళిద్ది అంటారు, చెడు ఊరంతా తిరిగి వస్తే మంచి లాస్ట్ తెలిసిద్ది అన్నట్టు అయిపోయింది మన పరిస్థితి. మనం మంచి చేద్దాం ముందుకెళ్తే వాళ్ళు అసలు మనం చంపేస్తాం, మాకు థ్రెట్టింగ్ ఉంది, చాలా టూ మచ్గా మాట్లాడారు వీడియోలో కూడా. మనం జాతకాలు చెప్పుకోండి, అది మీ ఇంట్లో చెప్పుకోండి, పోనీ మీ అడిగిన వాళ్ళు చెప్పండి. అంతేగాని పబ్లిక్లో ఒక సోషల్లో బిజీగా ఉండే పర్సన్స్, ఎక్కడైతే సెలబ్రిటీస్ ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేస్తూ చెప్తూ దాన్ని మీరు పర్సనల్ క్యాష్ చేసుకుంటున్న దాని మీద మనం ఖండించాం. అసోసియేషన్ కానీ మహిళా జర్నలిస్టులు కానీ అందరం కూడా ఈ ఖండించడంలో మనం ఎక్కడ మన పర్సనల్ ఈగోలు కానీ పర్సనల్గా తీసుకోలే, కానీ వాళ్ళు పర్సనల్గా తీసుకున్నారు. ఆయన భార్య, వాళ్ళ భార్య గారు అయితే అసలు మొత్తం ముందు ఎదురు ఇంకో మహిళ ఉందనే విషయం కూడా మర్చిపోయి చాలా టూ మచ్గా అసలు మేము చేసిన తప్పనే కూడా అంటలేదు. వాళ్ళు ప్రాబ్లం, మీకు ప్రాబ్లం ఏంటి, కొంతమంది కామెంట్స్ పంపిస్తూ ఉన్నారు. అసలు జర్నలిస్ట్ అసోసియేషన్కి ఫిలిం వాళ్ళ యాక్టివ్కి మీరెందుకు కంప్లైంట్ ఇచ్చారు కూడా అడిగారు. మేము సమాధానం చెప్పాం, ఫిలిం ఫెటర్నిటీలో జర్నలిస్టులే ముందుంటారు. ఇప్పుడు నాగ చైతన్య గారు, శోభిత గారు కానీ ఎవరి మీద వాళ్ళు ఇప్పుడు జరిగింది కాబట్టి వాళ్ళ పేర్లు మెన్షన్ చేయడం జరుగుతుంది. కానీ వాళ్ళ కాకుండా మిగిలిన వాళ్ళు ఎవరైనా సరే, డైరెక్టర్ కానీ ఎవరైనా సరే, వాళ్ళు పొద్దున్న 6-7 షూటింగ్కి వెళ్తే రాత్రి 9-10 వస్తారు. అది ఫిలిం జర్నలిస్ట్గా పనిచేసే ప్రతి ఒక్కరికి తెలిసింది ఆ విషయం. వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడానికి అంత టైం ఉండదు. వాళ్ళు కంప్లైంట్ ఇస్తే ఎందుకు వచ్చిన బిజీ, మన బిజీ మనల్ని కూడా క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారని యాంగిల్లో చూస్తారు. మన జర్నలిస్ట్ అసోసియేషన్ యాక్చువల్గా మనం ఛాంబర్ తోటి, కౌన్సిల్ తోటి, మా అసోసియేషన్తో మనం మీటింగ్ జరుగుతుంది కూడా అదే. ఇలాంటి సమస్యలు జర్నలిస్టులతోటే వస్తుందని వాళ్ళు మాకు నోటీస్కి తీసుకొచ్చారు. జర్నలిస్టులే కాదు, కొంతమంది సెలబ్రిటీలు సొంతంగా వాళ్ళు పబ్లిసిటీ ద్వారా ముందుకు వెళ్ళాలని చెప్పని ఈ సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోల్స్ చేయటం, నెగిటివ్గా మాట్లాడటం ఈ మధ్యన ఎక్కువ పెరిగిపోయింది లాస్ట్ 1 ఇయర్లో. మేము మహిళా కమిషన్ శారద గారిని కలిసినప్పుడు కూడా ఆవిడ కూడా చెప్పారు, నా నోటీస్ కూడా ఇలాంటివి చాలా వచ్చినాయి కంప్లైంట్స్. పని ఎక్కడొక్కడ చోట మొదలు పెట్టాలంటే ఎవరో ఒకరు ముందుకు రావాలన్నారు. మీరు ముందుకు రావడం సంతోషం అని మనకు చెప్పడం జరిగింది. మనం ఇచ్చిన తర్వాత కంప్లైంట్ మా అసోసియేషన్ మంచు విష్ణు గారు, ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి ప్రసన్న గారు, అండ్ ఛాంబర్ ప్రెసిడెంట్, సెక్రటరీ దాము గారు అందరూ ఫోన్ చేసి చాలా మంచి పని చేశారు. మీరు ఎవరో ఒకళ్ళు ఇలా చేయకపోతే అసలు ఎవరి కాళ్ళు మాకెందుకు మాకు సంబంధం లేదు కదా తిరుగుతూ ఉన్నారు అంటే బిజీగా ఉన్న వాళ్ళు టార్గెట్ చేసి ఇలాంటి వాళ్ళందరూ క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు. అలాంటి దాన్ని మీలాంటి వాళ్ళు చెక్ పెడితేనే ఇంకోటి ఎవడో మాట్లాడకుండా ఉంటాకి సరిపోద్దని ఆ రోజు మాట్లాడడం జరిగింది. మనం ఆ రోజు సోషల్ మీడియా జరుగుతున్న ఇష్యూని సుమోటోగా తీసుకుని మనం కంప్లైంట్ చేసాం. మనకేం కంప్లైంట్ ఇవ్వమని అక్కినేని గారి ఫ్యామిలీ నుంచి మనకేం రాలేదు, శోభిత గారి ఫ్యామిలీ నుంచి కూడా మాకేం రాలేదు. జర్నలిస్ట్గా బాధ్యత గల పౌరులుగా మనం ఈ సొసైటీలో తిరుగుతున్నాం, ఫిలిం నగర్ సొసైటీలో తిరుగుతున్నాం. మన కళ్ళ ముందు ఇలా జరుగుతుంటే వీళ్ళకి మనం ఏం చేయలేకపోతున్నాం ప్రతి ఒక్కడికి ఉంటుంది. కానీ ఓ అసోసియేషన్గా బాధ్యత తీసుకుంటే ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, ఎక్కువ రీచ్ ఉంటుంది. ఎవరన్నా మనం ఒక్కళ్ళు మాట్లాడిన దానికి అసోసియేషన్లో 10 మంది మాట్లాడిన దానికి 100% తేడా ఉంటుంది. ఒక్కళ్ళు మాట్లాడితే నీకేంటి అని అంటారు. మా అసోసియేషన్ నుంచి అండి ఇలా జరుగుతుంది, మీరు ఇమీడియట్గా దీన్ని కంట్రోల్ చేస్తే భవిష్యత్తులో చాలా మంచి జరుగుద్ది అని చెప్పిన దాని మీద అందరూ చాలా అప్రిషియేట్ చేశారు. చాలా మంచిగా ముందుకెళ్ళడం జరిగింది. ఇకపోతే నిన్న సాయంత్రం వాళ్ళు వీడియో పెట్టిన రకరకాల కామెంట్స్ రకరకాలుగా వచ్చినాయి. అని మనకు పాజిటివ్గా వచ్చి మనకు వస్తే వాళ్ళకి వెళ్తాయి. మేము వాళ్ళని అడిగేది కూడా అదే, అసలు ఆ వీడియోలో ఉన్న వ్యక్తులు ఎవరో మాకు తెలియదు. ఫస్ట్ అసలు మా అసోసియేషన్కి కానీ ఇప్పుడు మాకు తెలిసిన జర్నలిస్టులు నేను నుంచి ఇప్పుడు నాకు కొన్ని 100 మంది మాట్లాడారు. ఈ అమర్ అనే వ్యక్తి ఎవడని అడుగుతున్నారు అందరూ. ఇంకో అమ్మాయి మహిళ మాట్లాడింది, ఆ అమ్మాయి ఎవరని అడుగుతున్నారు. బేసిక్గా వాళ్ళు ఎవరో తెలియదు. ఫస్ట్ మీరు నిజాయితీ మీరు రండి, మేము రెడీగా ఉన్నాం, ఎక్కడికి రమ్మడానికి వస్తాం. మేము డైరెక్ట్గా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాం. ఈరోజు పొద్దున్న వెళ్ళి అఫీషియల్గా కంప్లైంట్ ఇచ్చాం. వాళ్ళు మీరు ఇలా పెట్టిన దాంట్లో వాళ్ళ పేర్లు ఎవరు, వాళ్ళు మీరు పెట్టిన వీడియోలో ఉన్న వాళ్ళు ఎవరు మాకు తెలియదు. మా జర్నలిస్ట్ అసోసియేషన్ కాదు, జర్నలిస్ట్ ఫెటర్నిటీకి వాళ్ళని చూపించండి ముందు. వాళ్ళు జర్నలిస్టులో కాదు, మేము చెప్పాలి కదా. వాళ్ళు జర్నలిస్టులు తెలియని జర్నలిస్ట్ అని చెప్తున్నారు వాళ్ళు. నేను నుంచి మేము చెక్ చేస్తామంటే వాళ్ళు ఎవరు దొరకట్లేదు మాకు. బేసికల్గా దొరకలేక అఫీషియల్గా కంప్లైంట్ చేసాం. ఇలాగా ఇది ఇప్పుడు మేము పోలీసు దాకా వెళ్ళలేదు, కానీ ఈరోజు పోలీసు దాకా వెళ్ళాం. ఇప్పుడే సైబర్ సెల్కి కూడా కంప్లైంట్ చేసాం.
వాళ్ళు ఏ రంగంలోనూ అన్ని రంగాలు కంప్లైంట్ చేశాం. వాళ్ళు మిగిలిన పోలీస్ డిపార్ట్మెంట్ చట్టపరమైన, మనం కూడా ఆ రోజు కమిషన్ కలిసిన కూడా చట్ట ప్రకారమైన నిర్ణయం తీసుకుంటేనే దీని మీద కంట్రోల్ అవుతుందనే విధంగా చట్ట ప్రకారం నడుచుకున్నాం. ఈరోజు కూడా మనం కూడా వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టారని చెప్పి మనం సోషల్ మీడియాకి వెళ్ళి మాట్లాడలేదు. మనం అఫీషియల్గా గవర్నమెంట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మన అసోసియేషన్ నుంచి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కంప్లైంట్ కూడా ఇలా నిన్న మా మీద చేసిన ఆరోపణలు ఎవరైతే వాళ్ళు తీసుకొచ్చి మా ముందు పెట్టి తప్పు ఎవరిదంటే వాళ్ళు శిక్షించమని కోరాం. అసలు మనం తెలియని ఒక కాల్చి గుడ్డ ముఖం మీద వేసి మీరే నిరూపించుకోండి అంటే ఇంకోళ్ళు రావడానికి కూడా భయపడతారు. కానీ అసోసియేషన్ ముందుండి ఎందుకు చెప్తున్నామంటే ఇలాంటి ఇంకా ఎక్కువ ఫేస్ చేయాల్సి ఉంటుంది ముందు ఇలాంటిది ఏదైనా మేము అసోసియేషన్ ఫేస్ చేస్తాం, గ్రూప్గా ఫేస్ చేస్తాం, గ్రూప్ ఆఫ్ జర్నలిస్టులు అందరం కలిసి. ఆ విషయాన్ని మేము చెప్పడం కోసం ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ ప్రెస్ మీట్కి విచ్చేసిన తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వీరశంకర్ గారిని రావాల్సిందిగా కోరుతున్నాం.